శ్రీకాంత్ అయ్య గారి. అండ్ నేను టోటల్గా ఈ ఇండస్ట్రీలో పర్టికులర్ ఇంటీరియర్స్ ఒక 7 years నుంచి చేస్తున్నాను. అండ్ నాకు ప్రయారిటీస్ నేను ఐ వర్క్ ఇన్ మీషో అండ్ బిగ్ బాస్కెట్ కంపెనీస్. మీషోలో నేను జోనల్ మేనేజర్ కింద చేశాను. ఓకే, అండ్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, సౌత్ మొత్తం హ్యాండిల్ చేశాను అనమాట. సో ప్యూర్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఐ కేమ్ ఇన్ టు ఇంటీరియర్స్. ఓకే, అంటే నాకు ఏదో ఒక సొంతంగా ఫామ్ పెట్టాలి, మనం కూడా 2-3 ఉద్యోగాలు ఇవ్వాలి, మనం కూడా పేరు బ్రాండ్ క్రియేట్ చేయాలని నాకు ఇంటెన్షన్ తోటి బయటకు వచ్చాను. సో ఎలాంగ్ విత్ మీ నాతో పాటు వేరే 2-3 కొలీగ్స్ వచ్చారు. ఓకే, అందులో ఒక పార్ట్నరే నాతో పాటు సేల్స్ లాగా ఉంటున్నారు. ఆయన ఎక్కువ సేల్స్ వస్తాడు. ఇప్పుడు కూడా ఆయన యాక్చువల్లీ లీడ్ చేయాలి, బికాస్ నేను సేల్స్ ఉండి నేను ఎక్కువ ఆపరేషన్స్ వస్తాను. బట్ ఆయన వేరే క్లయింట్తో ఒకటి డీల్ ఉందంటే ఆయన మాట్లాడడానికి వెళ్ళారు. సో ఇది నాకు ఇచ్చారనమాట. సో మీ ఇద్దరం కలిసి యాక్టివ్ పార్ట్నర్స్ ఇక్కడ. అండ్ మేము టోటల్ ఓవరాల్ 4 పార్ట్నర్స్ ఉన్నాము. అండ్ మిగతా 2 బెంగళూరులో చేస్తున్నారు. అండ్ వీఆర్ యాక్చువల్లీ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు అండ్ ఏపీ, కర్ణాటక అండ్ తెలంగాణలో చేస్తాం. సో ఓవరాల్ ఇప్పుడు దాకా 140 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం. అండ్ ఈ ఆర్గనైజేషన్ పర్టికులర్ ఈ కంపెనీ వచ్చి ఒక 1.5 year అయింది పెట్టి. అంటే ఇంతకుముందు నేను ఇండిపెండెంట్గా చేసేవాడిని. బట్ ఇప్పుడు ఇది ఒక 1.5 year నుంచి ఈ ఫామ్ మీద హోమ్ ఎలవ్ అనే బ్రాండ్ని మార్కెట్లో తీసుకురావడం జరిగింది. అంటే ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లాగా ఎస్టాబ్లిష్ చేసి స్కేల్ చేస్తున్నాం అనమాట. సో ఈ ఫామ్ మీద ఆల్మోస్ట్ వీ హావ్ ఎగ్జిక్యూటెడ్ అరౌండ్ 60 ప్రాజెక్ట్స్ ఉన్నాం. సో ఇంకా అదర్ 10 ప్రాజెక్ట్స్ పైప్ లైన్లో ఉన్నాయి విచ్ ఆర్ అప్ అండ్ రన్నింగ్ రైట్ నౌ. సో ఇది యాక్చువల్గా సార్ కూడా మేము స్కౌట్ చేస్తూ ఉంటే ఆయన నన్ను స్వామి గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇలా మాది ఉంటుంది పిచ్ కమిటీ మీటింగ్ అని. ఆయన అప్పుడు స్టేటస్ పెడతా ఉంటారు, నేను అడుగుతూ ఉంటాను ఏంటి సార్ ఇదని చెప్తే చెప్తారు బాబు. సో ఇవాళ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వీఆర్ మోస్ట్లీ మేము చాలామంది ఇంటీరియర్ డిజైన్ మేడం చెప్పినట్టుగా అండ్ ఒకసారి కూడా పెయింటింగ్స్ అని చేస్తున్నాం వీటి అనుకుంటాను. సో ప్రతి ఒక్కరికి అంటే మా స్కోప్ ఆఫ్ వర్క్కి కొంచెం రిలేటెడ్ వర్క్స్ చాలా ఉన్నాయి. సో వీ డెఫినెట్లీ వీ లీజ్ అవుట్ వర్క్స్, అంటే మేము ఓన్గా తీసుకోకుండా వీ సబ్లెక్ట్ టు అదర్ వెండర్స్ సో దట్ యూ కెన్ సర్వ్. అట్లా నేను చాలాసార్లు మన గ్రూప్లో కూడా నా రిక్వైర్మెంట్స్ పెట్టాను. చాలాసార్లు సార్ వాళ్ళ టీం నుంచే నాకు చాలామంది మన సర్కిల్ నుంచే నాకు ఆర్డర్లు కూడా సర్వైజ్ చేశారనమాట. మెటీరియల్ కానివ్వండి, లేకపోతే నా స్పెసిఫిక్ ఆస్క్ ఉంది అనుకోండి క్లయింట్ది, అది ఆ క్లయింట్ మటుకు అలా మేము ఏమైనా ఉంటే కనుక నేను గ్రూప్లో పెడతా ఉంటాను. సో యాక్చువల్గా చాలా హెల్ప్ చేసింది నాకు. చాలా మంది వెండర్స్ నేను కనెక్ట్ చేసి నా రిక్వైర్మెంట్ దగ్గర నాకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఐ హోప్ ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే కనుక ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఫస్ట్ టైం చేయడం ఇది. ఐ డిడ్ డూ దిస్ ఎర్లియర్. ఓకే, అండ్ నెక్స్ట్ టైం ఐ ప్లాన్ ఇట్ మచ్ బెటర్. ఓకే, ఇంతమంది ఇస్తారు నేను కూడా అనుకోలేదు. నేను 10 members అలా అనుకున్నాను. బట్ ఇట్స్ అ గుడ్ టర్న్ అప్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.